నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను చూసుకున్నట్టయితే ఇప్పుడు మన వరంగల్ భద్రకాళి ఎంజిఎం దగ్గర మన కమాన్ ఉంది కదా, కమాన్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 3. ఈ ఎపిసోడ్ నెంబర్ 3లో మాత్రం టోటల్గా మాత్రం మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తా. అండ్ అలానే ఇక చూడండి, ఇక మీరు ప్రతి ఒక్క మోడల్ అయితే చూసుకోండి. అక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నా కూడా అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను ఇచ్చేస్తాను మీకు. చూస్తాను కదా, నా బ్యాక్ సైడ్ అయితే మాత్రం మన భద్రకాళి అమ్మవారి కమాన్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ. అండ్ అలానే ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు చూపిస్తాను ఏమేమి మోడల్ విగ్రహం అయిందని. ఇక్కడ చూసుకుందాం, ప్రజెంట్ గా ఒక విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. గణేష్ చూసుకుంటే మనకు రథం పైన కూర్చొని కనిపయ్య, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు నెమలి, అండ్ అలానే మనకు అష్ట గణపతులు అయితే బ్యాక్గ్రౌండ్ లో ఉండడం జరిగింది. పంచ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్. అండ్ మనకు ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఈ గణేష్ చూసుకున్నట్టయితే మనకు హంస పైన కూర్చొని ఉండడం జరిగింది. ఇది వచ్చేసి మన సరస్వతి అమ్మవారి కాన్సెప్ట్. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తున్నట్టయితే మనకు ఇంకా నెమలి అయితే రావడం జరిగింది రైట్ సైడ్ నా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. మనకి గణేశుడు చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మంచి డిజైనింగ్ అయితే రావడం జరిగింది చూడండి. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నారు కదా, ఇంతకుముందు చూపించాను ఆ మోడల్స్. అండ్ మీకు హైట్ అనేది ఈ గణేష్ ఉంది మనకు ఒక 9 feet అయితే ఉంటుంది. అండ్ ఆ గణేష్ చూసుకున్నట్టయితే మాత్రం మనకు ఒక 7 to 8 feet మధ్య అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకో గణేష్ దగ్గరికి అయితే చూసుకుందాం. గణేష్ చూసుకున్నట్టయితే మన దౌడ్ సైడ్ దగ్గర టైప్ కాన్సెప్ట్ ఇది. సేమ్ మోడల్ గణేష్, కాకపోతే కొంచెం తొండం అనేది వేరియేషన్ ఉంటుంది. అండ్ మనకు పిల్లోస్ వచ్చేసి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. మనకు పంచ చూసుకుంటే గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్. ఆభరణాలు అనేది చూడండి ఎంత బాగున్నాయంటే, ఐ పెయింటింగ్ కూడా. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు ఒక 6 to 7 feet మధ్య అయితే ఉంటుంది. అండ్ సేమ్ మోడల్ గణేష్, కాకపోతే మనకు మొత్తం గోల్డ్ కలర్ అయితే రావడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఈ గణేష్ చూసుకున్నట్టయితే మనకు పగడి పెట్టుకొని ఉండడం జరిగింది ఈ గణేశుడు, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు మన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏనుగులు అయితే ఉండడం జరిగింది, సిట్టింగ్ ఏనుగులు. అండ్ మనకు ఆభరణాలు చూడండి ఎంత బాగున్నాయో. అండ్ మన గణేశుని చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్ వరకు చాలా నీట్గా వచ్చేసింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. మనకు ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ లో, అండ్ మనకు పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్, గ్రీన్ కలర్ కండువా, బ్లాక్ కలర్ షేడింగ్స్ చూసింది కదా. మనకు అమ్మవారు కూడా వచ్చేసి నేను లక్ష్మీ అమ్మవారు అయితే ఉండడం జరిగింది మన కిరీటం పైన. అండ్ నెమలిక అయితే మాత్రం మొత్తం బ్యాక్గ్రౌండ్ చక్రం, సూర్య చక్ర ఉంటుంది కదా అక్కడ ఉంది. అండ్ మనకు ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు రాధ అండ్ కృష్ణుడు అయితే ఉండడం జరిగింది. మనకు ఇది వచ్చేసి మనకు మహారాజా కాన్సెప్ట్ లో చూసింది కదా. అండ్ అలానే సేమ్ మోడల్ గణేష్, కాకపోతే కొంచెం కలర్ అనేది డిఫరెన్స్. ఈ గణేష్ హైట్ కూడా వచ్చేసి మనకు ఒక 10 to 11 feet మధ్య అయితే ఉంటుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు నంది రథం వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ రథం కూడా ఉంది. అండ్ అలానే మనకు పంచ చూసుకుంటే గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్ అండ్ రెడ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్. మనకు చూడండి మన ఏనుగు ఫేస్ కూడా బ్యాక్గ్రౌండ్ ఉండడం జరిగింది. అండ్ కనువ చూసుకుంటే రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్. అండ్ మనకు కృష్ణుడు అయితే ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు రెడ్ కలర్ అండ్ కండువా చూసుకుంటే ఎల్లో కలర్ లో ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉన్న గణపయ్య, చూసింది కదా. కండువా చూసుకుంటే ఆరెంజ్ కలర్ మీకు. అలానే ఇంకో విగ్రహం కూడా చూపిస్తా మీకు. ఈ గణేశుడు కూడా మనకు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది, కాకపోతే మనకు సింహాసనం పైన చూడండి ఏనుగు ఫేసెస్, చూసింది కదా. మళ్ళీ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ అండ్ మనకు పంచ చూసుకుంటే ఆరెంజ్ కలర్ షేడింగ్, ఎల్లో కలర్. అండ్ కండువా చూసుకుంటే పింక్ కలర్. అండ్ పిల్లోస్ వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బ్రింజాల్ కలర్ లో. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బాగుంది. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 7 to 8 feet మధ్యన. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు మహారాజా స్టైల్లో కూర్చొని ఉండడం జరిగింది. పంచ చూసుకుంటే రెడ్ కలర్ గోల్డ్ వర్క్. అండ్ మనకు ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు కమర్పట్ట కూడా రావడం జరిగింది. అండ్ మనకు కండువా వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ కలర్. అండ్ మనకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో మన వెంకటేశ్వర స్వామి వారి ఫేస్ అండ్ చక్రం అండ్ శంఖం. ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 6 feet. అండ్ అలానే మన బుజ్జ గణపయ్య చూసుకున్నట్టయితే మనకు పింక్ కలర్ పంచ అండ్ బ్లూ కలర్
చూసింది కదా. ఈ గణేశునికి మనకు కిరీటానికి చూసుకున్నట్టయితే మనకు కలశంలో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు ఏనుగు ఫేసెస్. గణేశుని హైట్ వచ్చేసి ఒక 5 feet అయితే ఉంటుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. గణేశుని చూసుకున్నట్టయితే మనకు రథం పైన కూర్చున్నది. అలానే నంది. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది నీట్గా. అండ్ ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 6 to 7 feet. అండ్ ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. అండ్ పిల్లో వచ్చేసి మనకు రైట్ సైడ్న. అండ్ మనకు వెనుక బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మన నరసింహస్వామి వారు అయితే ఉండడం జరిగింది. అండ్ మనకు అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నంది అయితే ఉండడం జరిగింది. నందేనా మరి అది ఇంటిలో తెలియదు నాకు. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్. అండ్ కండవా చూసుకుంటే ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ లో చక్రం కూడా చాలా మంచిగా వచ్చేసింది. పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ రావడం జరిగింది. అండ్ గోల్డ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది. ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే మనకు ఒక 7 feet వరకు అయితే ఉంటుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సరస్వతి అమ్మవారి కాన్సెప్ట్ చూసుకున్నట్టయితే తామర పువ్వు పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మనకు వచ్చేసి నెమలిలు అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ సూర్య భగవాన్ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ లో చూసింది కదా. అండ్ మూసి చూసుకుంటే మనకు గణేశునికి లెఫ్ట్ సైడ్ న. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 5 feet. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మాత్రం మనకు పంచ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కొంచెం లైట్ గా షేడ్ అయితే కొట్టిండ్రు. అండ్ కండువా చూసుకుంటే గ్రీన్ కలర్ బ్లాక్ కలర్. అండ్ మనకు చక్రం చూడండి ఎంత బాగుందో. ఐ పెయింటింగ్ కూడా చాలా ఎక్సలెంట్. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. అండ్ అలానే ఈ గణేశుని హైట్ చెప్పలే కదా మీకు, ఒక 6 feet అయితే ఉంటుంది. అండ్ అలానే ఈ విగ్రహం చూసుకున్నట్టయితే కూడా ఇది కూడా 6 feet అయితే ఉంటుంది. అండ్ మనకు రాముల వారు అండ్ అయోధ్య రామ మందిరం వచ్చేసి మనకు మల్టీ కలర్ లో రావడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఇది వచ్చేసి మనకు హంస పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ రెడ్ కలర్ పంచ అండ్ గ్రీన్ కలర్ కండువా అండ్ డిజైనింగ్ కూడా చూడండి ఎంత బాగున్నదో. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు నంది పైన కూర్చొని ఉండడం జరిగింది. చూసింది కదా ఈ గణేశునికి. అండ్ అలానే సేమ్ మోడల్ గణేష్ ఇక్కడ. అండ్ అలానే ఇంతకుముందు కూడా మనం ఈ గణేశుని అయితే మనం చూడడం జరిగింది, చూసింది కదా. అండ్ ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం మనము. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంతకుముందు మనం చూపించాను నేను మీకు ఈ గణేష్. కొంచెం లాంగ్ వ్యూ నుంచి కూడా మొత్తం గణేష్ అనేది మీరు ఒకసారి చూసుకోండి. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనము ఎక్స్ప్లెయిన్ అయితే చేసినాము. అదే మోడల్ గణేష్ అయితే ఇక్కడ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో మోడల్ గణేష్ దగ్గరికి అయితే వెళ్దాం. మనకు లాంగ్ వ్యూ నుంచి కొంచెం చూపిస్తున్నాం మీకు, చాలా క్లియర్గా అర్థమైపోతుంది. మన గుట్టలు ఉంటాయి కదా, గుట్టల పైన గణేశుడు కూర్చొని ఉండడం జరిగింది. మనకు బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మొత్తం చెట్టు మన చెట్టు ఆకులు కూడా ఉంటాయి కదా, ఆ ఆకులు అయితే రావడం జరిగింది కూడా చూడండి. ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 6 feet. అండ్ అలానే ఇంకో విగ్రహం దగ్గరకు పోయి చూద్దాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు ఎంత బాగుంది అంటే చాలా బాగుంది. అండ్ సింహాసనం పైన కూర్చొని జరిగింది. మనకు రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్ అండ్ బ్రింజాల్ కలర్ పిల్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ న. అండ్ సూర్య చక్ర చూడండి ఎంత బాగుంది, చాలా బాగా వచ్చేసింది. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 6 to 7 feet మధ్య అయితే ఉంటుంది. అండ్ అలానే దీంట్లో వచ్చేసి మనకు సేమ్ మోడల్ గణేశులు, కాకపోతే కొంచెం కలర్ అనేది డిఫరెన్స్. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు మన అష్టగణపతులు అయితే ఉండడం జరిగింది. అండ్ మనకు పిల్లో చూసుకుంటే మనకు మన పంచ చూసుకున్నట్టయితే మనకు బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్. అండ్ కండువా చూసుకున్నట్టయితే మనకు ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్ షేడింగ్. అండ్ మనకు మొత్తం వచ్చేసి అష్టగణపతులు అయితే బ్యాక్గ్రౌండ్ లో ఉండడం జరిగింది. అండ్ మహాదేవుడు మాత్రం మనకు చూడండి ఎంత బాగున్నాయి అంటే చాలా బాగా వచ్చేసింది కదా. అండ్ మన మూసి కూడా ఒక చేతిలో పట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు ఆరెంజ్ కలర్ అండ్ డార్క్ ఆరెంజ్ షేడింగ్స్ మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే పూలమాల, ఈ గణేశునికి వచ్చేసి మన పూలమాల కూడా ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా డిజైనింగ్ చాలా బాగుంది. అండ్ హనుమాన్ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే ఇక్కడ సేమ్ మోడల్ గణేష్, కాకపోతే ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు చూపిస్తున్నా. మీరు నచ్చితే మాత్రం తప్పకుండా మాత్రం వాళ్ళ కాల్ చేసి ఇట్లా సంతోష్ వ్లాగ్స్ లా నేను మీ గణేశులు చూసినాం అని రేటు కనుక్కోండి ఒకసారి. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు హంస, ఇదంతా హంస పైన గణేశుడు కూర్చొని ఉండడం జరిగింది. మన గజమాల కూడా
మెడలో ఉండడం జరిగింది. అండ్ పిల్లో వచ్చేసి గణేశునికి రైట్ సైడ్న, అండ్ ముసికులు చూసుకుంటే లెఫ్ట్ సైడ్న. చూసింది కదా, ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 7 feet. అండ్ అలానే సేమ్ మోడల్ గణేష్, కాకపోతే కొంచెం కలర్ అనేది డిఫరెన్స్. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు రథం పైన కూర్చోవడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు నంది, అండ్ మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో చిన్న గణేశుడు కూడా మహారాజా, మన ఛత్రపతి శివాజీ మహారాజా వారి స్టైల్లో కూర్చొని ఉండడం జరిగింది. ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 6 to 7 feet. అండ్ అలానే ఇంతకుముందు చూపించాను కదా ఈ గణేశులు. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు లక్ష్మీ అమ్మవారు అండ్ సరస్వతి అమ్మవారు అయితే బ్యాక్గ్రౌండ్లో, అండ్ మనకు కృష్ణుడు ఫ్రూట్ వాయించుకున్నట్టు అయితే ఉండడం జరిగింది. అండ్ పంచ చూసుకుంటే ఆరెంజ్ కలర్ అండ్ డార్క్ రెడ్స్. కండవ చూసుకుంటే గ్రీన్ కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ షేడింగ్స్. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 7 to 8 feet. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మనం ఇంతకుముందు చూపించా మీకు. అండ్ అలానే ఈ విగ్రహం కూడా చూసుకుందాం ఇప్పుడు ప్రజెంట్గా. సేమ్ మోడల్ గణేష్, ఇంతకుముందు చెప్పాను కదా మీకు. ఇక్కడ ఇంకా చిన్న చిన్న గణేష్లు అయితే మాత్రం చాలా అయితే ఉన్నాయి. ఒక 4 feet గణేష్లు ఇవన్నీ. ఇక్కడ చూసుకోవచ్చు మీకు లాంగ్ వ్యూ నుంచి అయితే మాత్రం మీకు టోటల్గా అయితే మాత్రం గణేష్లు అనేది అయితే నేను చూపిస్తున్నా. అండ్ అలానే ఇంకొక 2 days అయిపోయిందంటే మాత్రం ఇక్కడ మొత్తం ఇదంతా ఫుల్ ప్యాక్ అయిపోతుంది. ఇది వచ్చేసి మన రూట్ ఎక్కడ అంటే ఎగ్జాక్ట్లీ మనకు కమాన్ ఉంటుంది. ఈ కమాన్ దగ్గరనే మన పాలిటెక్నిక్ కాలేజ్. ఇక చూడండి, ఇట్లకి వెళ్తే మనకు భద్రకాళి అమ్మవారి రూట్ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు కమాన్ నుంచి ఇట్లా స్ట్రైట్గా వస్తుంటే మన భద్రకాళి అమ్మవారి కమాన్కి వెళ్ళే సైడ్లో మనకు లెఫ్ట్ సైడ్న ఈ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. చూసుకున్నారు కదా ఈ గణేశులను అన్ని మీకు చాలా క్లియర్గా అయితే మాత్రం చూపిస్తున్నా. అండ్ అలానే నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్లో సంతోష్ వ్లాగ్స్ అని ఉంటుంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా మాత్రం ఫాలో చేయండి. మరి కలుస్తా, మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.